ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మోషే తల్లిదండ్రులకు మోషేని ఇచ్చాడు. 3 నెలలు కాపాడారు. గొంతు పెద్దగా అవుతుంది, వినబడితే రాజుకు చెప్తారని ఒక పుట్టను తయారు చేసి కీలును పూసి ఆ జమ్ము ఉన్న దగ్గర ఉంచారు. నైలు నది ఒడ్డున ఉంచారు. ఇప్పుడు వాక్యాన్ని స్టాండర్డ్ కంపెనీ ఓనర్ అమెరికాలో ఉంటాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇదే వాక్యాన్ని 100 సార్లు చదివాడు. దేవా, ఎందుకు మోషేను జమ్ము ఉన్నటువంటి దగ్గర పెట్టెలో ఉంచారు నాకు తెలియచేయమని ప్రార్థన చేశాడు. నేను మీకు ఇచ్చే సువార్త ఏంటంటే, మీ దగ్గర బైబిల్ ఉందిగా, మీ బైబిల్ని టైం అండ్ అగైన్, నాట్ ఫర్ వన్ టైం, వి హౌ టు రీడ్ ఇట్. ఎప్పటిదాకంటే ఆల్వేస్, ఎవ్రీ టైం, ఎవ్రీ వర్డ్. ఎందుకు అనంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. చెప్తానని మీకు సవాలు చేసి, వాక్యాన్ని చదివి వాక్యాన్ని గుర్తుంచుకొని వాక్యాన్ని భుజం మీద పెట్టుకొని మోయగలిగినంత ఆశీర్వాదకరమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. బిల్ గేట్ కంప్యూటర్ కనుగొన్నాడు. అదాని బిగ్ మ్యాన్, రిచెస్ట్ పర్సన్, అంత గొప్ప వ్యక్తి ఒక బైబిల్ని కొన్నాడు. ఎంత కదా? 1,35,00,000కు బైబిల్ కొన్నాడు. బైబిల్ ఇక్కడ కూర్చున్నది కాబట్టి లేకపోతే నేను కొనిస్తాను. 1,35,00,000 కాదు, 200 పెడితే బైబిల్ వస్తుంది. అవునా? ఎందుకు బైబిల్ కావాలి? బైబిల్ ఎందుకు చదవాలి అంటే, ఎన్నిసార్లు చదివితే అన్ని సందేశాలలో దేవుడిచ్చి క్రమమైన మార్గంలో నడవడానికి దేవుడు కృప ఇస్తారు. చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రమునదే యెహోషువ, మోషేకు నేను ఎలా తోడై ఉన్నానో నీకు కూడా నేను అలాగే తోడై ఉంటాను. కాకపోతే ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉండాలి. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నీవు చదవగలిగితే నీ మార్గంలో చక్కగా నడవడానికి నేనే సహాయం చేస్తాను. ఎందుకు సహాయం చేస్తాను? ఎందుకు సహాయం చేస్తానంటే 1 మంత్ ఇబ్బంది పెట్టారు నన్ను. డయాసిస్ అండ్ కౌన్సిల్ జరిగించకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాను. నేనేం చేశానంటే ఆరోగ్యం వచ్చినాక నేను కూడా వెళ్ళాను. నేను వెళ్ళాల్సిన చోటకు వెళ్ళాను. డోర్నకల్ అధ్యక్ష మండలానికి కావలసిన తీర్పును తీసుకొని వచ్చి 55 నిమిషాల్లో డోర్నకల్ డయాసిస్ అండ్ కౌన్సిల్ని ముగించేశాను. కారణం ఏంటో తెలుసా? ఏ దేవుడు మోషేకు తోడై ఉన్నాడో, ఏ దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడో, అదే దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఒక మాట, 1st జనవరి న్యూ ఇయర్ సర్వీస్ వచ్చారు అక్కడ అందరూ? ఎవరు రాలే? దేవుని స్తోత్రం. నేను చెప్పే మాట మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతా. న్యూ ఇయర్ సర్వీస్కి ఎంతమంది వచ్చారు? నేను మీ చేతులను ఎత్తుకొని పోను.
కట్ చేయండి. చెప్పండి ఎంతమంది వచ్చారు? నేను ఎంత సార్ కాఫీలో మీకు వాగ్దానం తీసుకోలేదు. ఇప్పుడు బైబిల్ వెతుకుతారు. నేను చెప్పాను వినండి. నేను కూడా జనవరి 1 రోజు ఫస్ట్ ఖమ్మంలో నేనే నాకు వాగ్దానం కావాలని తీసుకున్నాను. 8,000 మంది వచ్చారు. అయ్యగారు 11,000 వాగ్దానాలు ప్రింట్ చేస్తే 2,000 మందికి దొరకలే. కారణం ఏంటి? ఇట్లా పెట్టి సచ్చిన అయ్యగోటి అమ్మగోటి కాదది. నాకు కావలసిన వాగ్దానం నేను కూడా తీశాను. చెప్పనా? నేను ఇలాగ బైబిల్ వెతకను. చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. అంతవరకే వచ్చింది. వాగ్దానం ఏంటో తెలుసా? అడుగుడి ఇవ్వబడును. ఏమడగాలి? నేను ఏదో ఉంది, నాకు కావలసింది ఏదో నేను అడగాలి దేవుణ్ణి. దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశపు వాక్యములను విప్పి పట్టసాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు దేవుని స్తోత్రం చెప్పుదాం. ఎందుకో తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారిని నేను మాట్లాడాను. సార్ ప్లీజ్, మీరు ఎంతగా ఆశీర్వదించబడ్డారో ఒక మాటలో చెప్పరా? నవ్వి నాన్న, ఎవ్వరూ లెక్క పెట్టలేనంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం చెప్పుదా. అంటే చెప్పుదా ఎంతగా. We can't count it. We are not here to count the blessings, because దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎవరి చేతగాదు లెక్క పెట్టడానికి. నన్ను కూడా చచ్చిపోవాలని చాలా మంది కోరుకున్నారు. హోదాలో కూడా ఇప్పటికీ. అవునా? నాకు ఒక చిన్న వాగ్దానం, మీకు ఉందో లేదో నాకు తెలియదు. చూద్దాం. 118వ కీర్తన 17-18 వచ్చింది. 118, 17-18. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. ఇప్పుడు నా వైపు చూడండి. చావు బ్రతుకుల మధ్య ఉన్నాను. నా పిల్లలు తల్లిగారు ఇంద్రనగర్ చర్చిలో ఉపవాసాన్ని ప్రకటించి ప్రార్థన చేస్తున్నారు. ఆల్మోస్ట్ చనిపోయారు. 7 డాక్టర్లు చెప్పారు నో హోప్. ఒక వాగ్దానం ఏంటంటే నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు. దేవుని స్తోత్రం చెప్తా. ఎన్ని చెప్పండి? ఎంతగా. అఫ్కోర్స్ నాకు శత్రువులు, మీకు శత్రువులు ఉన్నారు. ఎంతగా తెలుసా? నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. నా తలలో ఉన్న వెంట్రుకలునే మీరు లెక్క పెట్టుకున్నట్టుగా దేవుడు ఏమన్నాడంటే ఈ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని ఆత్మలు సంపాదించిన దాకా నీకు ఆయుష్. దేవుని స్తోత్రం చెప్తా. ఎందుకు? ఏదో సంపాదిద్దాం, ఏదో తీసుకొని పోదాం. పరలోకంలో బ్యాంకు లేదు, ఉందా? పరలోకంలో బ్యాంకు మేనేజర్ లేడు. సీక్రెట్ లా అస్సలే ఉండదు. చెప్తారా ఏముందో? ఏముంది పరలో? ఏముంది పరలో? నేను ఉండాలి, నీ బ్రతుకాలి.